వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీకోసం ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో కంపెనీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వేవ్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారండి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ రోల్ కోసం. సో ఇది చూసుకున్నట్లయితే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందండి. అండ్ ఎస్పెషల్లీ ఇందులో వర్క్ చేయాల్సింది తెలుగులోనే. సో వీలైనంత వరకు మన తెలుగు వాళ్ళంతా కూడా షేర్ చేయండి, తెలుగులో వర్క్ చేసే జాబ్ కాబట్టి. సో ఇది కంప్లీట్గా సేల్స్ డొమైన్ మీద అనేది ఉంటుందండి. రిమోట్గా కూడా మీరు వర్క్ చేయొచ్చు, ఫుల్ టైం అనేది రోల్ ఉంటుంది. సో శాలరీ చూసుకున్నట్లయితే 6 ఎల్పిఏ వరకు ఉంటుందండి. 3 to 6 ఎల్పిఏ మధ్యలో మీకు శాలరీ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో జాబ్ రోల్కి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ వీ లుకింగ్ ఫర్. సో ఎలాంటి రోల్ కోసం క్యాండిడేట్స్ కోసం చూస్తున్నారంటే యాన్ ఇండివిజువల్ విత్ ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. సో మీకైతే తెలుగులో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి. ఇంటర్పర్సనల్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలి. హైలీ డెడికేటెడ్ అండ్ ఇండివిజువల్స్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ విత్ ఎక్స్ట్రీమ్ డిటర్మినేషన్. సో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో డిటర్మినేషన్తో, సో అలాంటి క్యాండిడేట్స్ కోసం చూస్తున్నారు. అండ్ రిలయబుల్ అండ్ ట్రస్ట్వర్తీ ఇండివిజువల్స్ హూ కెన్ ఈజీలీ బిల్డ్ ర్యాపోర్ట్ విత్ ద ప్రాస్పెక్ట్స్ అండ్ పీపుల్ విత్ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఎంపతి అండ్ గ్రేట్ పేషెన్స్. సో మీరైతే మాట్లాడాల్సి ఉంటుందండి. సో ఈ రోల్లో కస్టమర్స్తో మాట్లాడి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో మీకు పేషెన్స్ అనేది అవసరం. వాళ్ళతో మంచిగా కస్టమర్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకొని మాట్లాడాల్సి ఉంటుంది. సో అది చెప్తున్నారు. అండ్ పీపుల్ విత్ సిస్టమేటిక్ అప్రోచ్ టు బిల్డింగ్ సేల్స్ ఫన్నల్స్, ట్రాకింగ్ ఫీడ్బ్యాక్స్ అండ్ ప్రియారిటైజింగ్ టాస్క్స్ అండ్ కంటిన్యూస్లీ ఎక్సీడింగ్ టార్గెట్స్ విత్ ఇన్ ద డెడ్ లైన్స్. సో మీకు ఇచ్చిన డెడ్ లైన్స్లో మీరు టాస్క్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సేల్స్ గురించి మీకు ఐడియా ఉండి మీ టాస్క్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఎ సేల్స్ మైండ్ సెట్ టు ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ విత్ నెక్స్ట్ వేవ్ ఆఫరింగ్స్ టు ప్రాస్పెక్టివ్ లెర్నర్స్ అచీవ్ రెవెన్యూ టార్గెట్స్. సో రెవెన్యూ టార్గెట్స్ను అచీవ్ చేయడం కోసం మీరు అయితే వాళ్ళ నెక్స్ట్ వేవ్ యొక్క కంపెనీ గురించి చెప్పాల్సి ఉంటుంది, మాట్లాడాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ప్యాషనెట్ ఫర్ డెలివరింగ్ ద హై లెవెల్స్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ ఎట్ ఆల్ టైమ్స్. సో యాజ్ ఏ కస్టమర్ సర్వీస్గా మీరైతే మంచి సర్వీస్ అనేది డెలివరీ చేయాలి వాళ్ళకి. అండ్ సేల్స్ ఎక్స్పీరియన్స్ విత్ ఎడ్యుటెక్ డొమైన్ ఈజ్ అన్ అడిషనల్ అడ్వాంటేజ్. సో మీరు ఎడ్యుటెక్ డొమైన్లో ఇదివరకే వర్క్ చేసినట్లయితే మీకు ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అనేది అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాట్ విల్ బీ యూ విల్ డూయింగ్. సో మీరు ఏం చేయాలని చెప్తున్నా, యాక్టింగ్ యాజ్ ఎ మెంటర్ అండ్ గైడ్ అండ్ బీయింగ్ ద సోర్స్ ఆఫ్ కెరీర్ అడ్వైస్ ఫర్ పొటెన్షియల్ లెర్నర్స్. సో నెక్స్ట్ వేవ్లో చేసే వారికి మీరు ఒక గైడ్గా, మెంటర్గా అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ కౌన్సిలింగ్ లెర్నింగ్ ప్రాస్పెక్ట్స్ అండ్ ఆఫరింగ్ కెరీర్ అడ్వైస్, ప్రొవైడింగ్ సెన్స్ ఆఫ్ హౌ CCBB ప్రోగ్రామ్స్ కెన్ యాక్సలరేట్ దేర్ కెరియర్. సో CCBB 4.4 అనే ప్రోగ్రామ్ గురించి మీకు ఒక ఐడియా ఉండాలి. సో దాని గురించి మీరు ప్రజెంటేషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్టాబ్లిషింగ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ యూనిక్నెస్ ఆఫ్ CCBB 4.4. సో CCBB ప్రోగ్రామ్ గురించి మీకు ఐడియా ఉన్నట్లయితే సో దాన్ని ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలగాలని చెప్తున్నారు. అండ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ద ఎంటైర్ సేల్స్ అండ్ క్లోజింగ్ లైఫ్ సైకిల్ ఫర్ యువర్ అసైన్డ్ లీడ్స్ అండ్ ఫోన్ కాల్స్ అండ్ వీడియో కాల్స్ అండ్ product demonstration, sales closing and post sales relationship management and fall under the category. సో మీరు ఒక మంచి రెస్పాన్సిబిలిటీ తీసుకొని సేల్స్ని, వాటిని యొక్క గ్రోత్ని పెంచాల్సి ఉంటుంది. యాజ్ ఎ లీడ్గా మీరు లీడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మెయింటైనింగ్ ద డీటెయిల్డ్ డేటాబేస్ ఆఫ్ ద ఇంటరాక్షన్స్ విత్ ద లీడ్స్ అండ్ ప్రొవైడింగ్ అ కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద లీడ్స్ టు రెస్పెక్టివ్ టీమ్ అండ్ క్యారింగ్ వీక్లీ రెవెన్యూ అండ్ ఎన్రోల్మెంట్ టార్గెట్స్. సో మీరైతే మీ టీంతో కలిసి మీరు మంచి సర్వైట్ ప్రొవైడ్ చేసి వాళ్ళ అంటే మీరు ఫోన్ చేసిన, మీరు కాల్ చేసి మీరు ఎంతమందితో రియాక్ట్ అయ్యారు అనేది మీ లీడ్స్కి చెప్పి వాళ్ళకి డేటా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వీక్లీ కంటిన్యూయింగ్ రెవెన్యూ అండ్ ఎన్రోల్మెంట్ టార్గెట్స్ ఇవన్నీ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కాంపెన్సేషన్ ఇచ్చారండి, చూడండి. ఎర్న్ అప్ టు 6 LPA ఇంక్లూడింగ్ పొటెన్షియల్ బేస్డ్ అంటే మీకు 3.6 LPA అనేది ఫిక్స్డ్ ఉంటుందండి. సో 6 LPA వరకు మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. లాంగ్వేజెస్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు, తమిళ్, హిందీ. సో తెలుగు, తమిళ్, హిందీ మూడిట్లో ఉండొచ్చు. మనది తెలుగు కాబట్టి సో అందరూ అయితే అప్లై చేసుకోండి గైస్. గుడ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. సో మీకు ఇంగ్లీష్లో కూడా వర్క్ వచ్చి ఉంటే మీకు ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది.
వర్క్ లొకేషన్ అండ్ వర్కింగ్ డేస్ చూసుకుందాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కరెంట్లీ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు కమ్ టు ఆఫీస్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. సో మీరైతే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుందండి. ఏదైనా అవసరం పడ్డప్పుడు ఆఫీస్కి కూడా అవైలబుల్గా ఉండాలని చెప్తున్నారు. సో 6 days అని వీక్ ఉంటుంది. ఓకేనా, మీకు వారంలో 6 days అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి వీడియోస్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఫాలోయింగ్ వీడియోస్ టు హెల్ప్ యూ ప్రిపేర్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఇక్కడ హౌ టు క్రాక్ బీడీఏ అండ్ ఇంటర్వ్యూ టిప్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, వాటి యొక్క లింక్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. వీడియో లింక్స్ ఫర్ తెలుగు ఇచ్చారు, ఇక్కడ తమిళ్ ఉన్నాయి. సో మనకి తెలుగు కాబట్టి ఇక్కడ వీటిని క్లిక్ చేసి కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని అక్కడ చూసేయండి లింక్ మీద క్లిక్ చేసి. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు అండి. డిగ్రీ అనేది మ్యాండేటరీ. సో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగునైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది మంచి తెలుగు ఆపర్చునిటీ గైస్. సో వీలైనంత త్వరగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.